అనంతపురం జిల్లా గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పేరుతో స్టిక్కరున్న వాహనంలో ఇద్దరు వ్యక్తులు హల్చల్ చేశారు. అర్ధరాత్రి రోడ్లపైనే తాగుతూ వచ్చిపోయే వాహనాలను అడ్డుకుంటున్నారు. ఎమ్మెల్యే స్టిక్కరున్న కారును అడ్డుపెట్టి బెదిరించారు. దీనిపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు వాహనాన్ని పట్టుకునేందుకు వెళ్లారు. ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. పట్టుకోవడానికి వెళ్లిన పోలీసులపై దాడికి యత్నించారు. అదే వాహనంతో పోలీసులపైకి దూసుకు వెళ్లి తప్పించుకున్నారు. వారి బారి నుంచి పెట్రోలింగ్ కానిస్టేబుల్ త్రుటిలో తప్పించుకున్నారు. పారిపోతున్న రౌడీ షీటర్ను పోలీసు వాహనంలో వెంబడించి కారును పట్టుకున్నారు పోలీసులు. గుమ్మనూరు జయరాం స్టిక్కర్ ఉన్న కారులో గుత్తికి చెందిన రౌడీ షీటర్ అజయ్తో పాటు మరో వ్యక్తిని పట్టుకున్నారు పోలీసులు. తన పేరు మీదున్న స్టిక్కర్లను రౌడీ షీటర్ వాడడంపై అనంతపురం జిల్లా గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం స్పందించారు. అది వ్యాలిడిటీ అయిపోయిందని, అజయ్ అనే వ్యక్తి తన కారును ఉపయోగిస్తున్నాడని పేర్కొన్నారు. ఆయనకు టీడీపీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. ఎవరైనా తప్పుడు పనులు చేస్తానంటే ఊరుకునేది లేదన్నారు. గుత్తి పట్టణానికి చెందిన అజయ్ అనే వ్యక్తి తన కారులో ఉంటూ ప్రజల్ని భయంభ్రాంతులు చేస్తూ వాడు ఒక సైకోలాగా ప్రవర్తించడం జరిగిందని చెప్పడం నేను చూశా. దానికి ఆ కారుకి వ్యాలిడిటీ అయిపోయిన స్టిక్కర్ 2025 నాటిది జిరాక్స్ చేసుకుని వాడు అతికించుకొని ప్రయాణం చేయడం జరిగిందని నాకు తెలిసింది. ఆ అజయ్ అనే వ్యక్తికి రౌడీ షీటర్ కి తెలుగుదేశం పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. మీరు ఖచ్చితంగా అలాంటి చర్యలు పాల్పడిన ఆ వ్యక్తికి మీరు యాడికి పోలీస్ స్టేషన్ వారు ఇది విచారించడం జరుగుతుంది. ఇది ఖచ్చితంగా అలాంటి చర్యలు పాల్పడిన ఏ వ్యక్తినైనా కూడా కఠిన చర్యలు తీసుకోవాలని, మరొకసారి ఇలాంటి దాన్ని రాకొక్కున్నట్ల మన పోలీస్ యంత్రాంగం పూర్తిగా పనిచేసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా చేసి న్యాయం ఏదో న్యాయం